కూటమి ప్రభుత్వం శ్రీవాణి ట్రస్ట్ నిధులను ఆలయ నిర్మాణాలకే కాక మధ్యతరగతి కుటుంబీకుల వివాహం చేసుకునేందుకు కళ్యాణ మండపాలను నిర్మించాలని జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ ప్రభుత్వాన్ని కోరారు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులు చాలా వరకు దుర్వినియోగం కాబట్టి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్స్ ద్వారా విచారణ చేయించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి స్థానికులుగా మేమందరం కూడా ఒక జనసేన పార్టీ నాయకులుగా కాకుండా తిరుపతి స్థానికులుగా మాకంతా ఒక విన్నపం ఉంది. రేపు ఆ విషయాన్ని మేము చంద్రబాబు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. కొన్ని వేల మంది తిరుపతి ప్రజల కోరిక ప్రకారం టీటీడీలో కొన్ని సవరణ చేయాల్సి వస్తుంది. అది ఈఓ గారు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలుసుకోవాలి. అలాగే ఈ విషయాన్ని మేము ఈఓ గారి దృష్టికి, అలాగే సీఎం గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయం మీద మాట్లాడతాం. ఏంటి విషయాలంటే, శ్రీవాణి ట్రస్ట్ మనకు తెలుసు 1350 కోట్లు పైన వసూలయ్యాయి. ఇప్పటికీ 1500 కోట్లు దాటాయి. దాంట్లో ఎంత అవినీతి జరిగిందో పక్కన పెడితే 350 కోట్లు పెట్టి గుళ్ళ నిర్మించామన్నారు. అది ఎక్కడ గుళ్ళ నిర్మించారో తెలీదు. ఇంతవరకు ఆ గుళ్ళ డేటా లేదు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసున్నారు. మొన్న కాలిపోయింది, దీపంతో కాలిపోయింది. అది మనకు తెలిసిన కథ, ఎపిసోడ్ 1. మళ్ళా నిన్నెవరో మాట్లాడుతూ 540 కోట్లు గోవిందరాజస్వామి సత్రాలు కొట్టేసి కొత్తగా నిర్మించడానికి శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు వాడుతున్నారని చెప్పారు. ఓకే, అది నిజమా అబద్ధమా మనకు తెలియదు. ముందు ప్రజల్లో ఉన్న టాక్ కానివ్వండి, అది టీటీడీ వచ్చి తెలియాలి. టీటీడీ నిధులతో కడతా ఉందా, శ్రీవాణి నిధులతో కడతా ఉందా, అది మనకి డేటా రావాల్సి ఉంది. మేము అడిగేది ఏమంటే, శ్రీవాణి ట్రస్ట్ నిధులతో మీరు వీలుంటే బైలాని సవరణ చేసి శ్రీవాణి ట్రస్ట్ గుళ్ళతో ఏదైతే నిర్మాణం చేసి పునర్నిర్మాణం చేస్తున్నారో దాంతోపాటు తిరుపతిలో మధ్యతరగతి కుటుంబాలకి కళ్యాణ మండపాలు నిర్మించండి. ఎందుకంటే ఈరోజు తిరుపతిలో పెళ్లి చేసుకోవాలంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక 5-6 జిల్లాల నుంచి సెంటిమెంట్గా తిరుపతిలో పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఈరోజు మధ్యతరగతి కుటుంబం పెళ్లి చేసుకోవాలంటే తిరుపతిలో లేదు, అవకాశమే లేదు. ఏడ చూసినా స్టార్ హోటల్ మెయింటెనెన్సే కళ్యాణ మండపాలన్నీ కూడా మనకు తెలుసు. ఎన్ని లక్షలు పెడితే కళ్యాణ మండపాలు దొరుకుతాయి, దానికి ఎంత లాబింగ్ చేయాలి, ఎంత రికమెండేషన్ చేయాలి, ఎంత చేయాల్సిన బాధ్యత ఉందో మనందరికీ తెలిసిన విషయమే, మీడియా మిత్రులకు కూడా. మనం మేమేమంటామంటే, టీటీడీకి సంబంధించిన ల్యాండ్లు ఉన్నాయి, అనేక ల్యాండ్లు ఉన్నాయి, హత్తిరాంజీ మఠం సంబంధించిన ల్యాండ్లు ఉన్నాయి. వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని తిరుపతిలో ఉన్న భక్తులకి, స్థానికులకి, తిరుపతి చుట్టుపక్కల ఉన్న స్థానికులకి ఒక మధ్యతరగతి కుటుంబాలకి పెళ్లి చేసుకునే విధంగా కళ్యాణ మండపాలు నిర్మిస్తే శ్రీవాణి ట్రస్ట్ డబ్బులతో చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే ఏదైతే శ్రీనివాస కళ్యాణ మండపం ఉంది తిరుపతిలో, గతంలో 10,000కి ఇచ్చేవాళ్ళు, ఈరోజు 1,60,000 చేశారు. దాన్ని ఏసీ చేసి టీటీడీ ఎంప్లాయీస్కి 80,000కి ఇస్తున్నారు. పద్మావతి కళ్యాణ మండపాలు ఉన్నాయి, తోలప్ప గార్డెన్స్ ఉంది, సీతారామ కళ్యాణ మండపం ఉంది, కోదండ రామస్వామి కళ్యాణ మండపం ఉంది. మొత్తం కలిపితే ఒక 12-13 కళ్యాణ మండపాలు తిరుపతిలో ఉన్నాయి. కానీ తిరుపతిలో నిత్యం రోజుకి 50-60 పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇక్కడ దొరక్కే అక్కడ చేసుకుంటున్నారు. అవకాశం కల్పిస్తే బాగుంది టీటీడీ. అలాగే కళ్యాణ మండపాలు కడుతున్నామని చెబితే 100 కోట్ల విరాళాలు వస్తాయి. టీటీడీ పేరుతో సామాన్య భక్తులకి, సామాన్య ప్రజలకి కడుతున్నామని చెబితే 100 కోట్ల విరాళాలు వస్తాయి కదా. అందుకే జనసేన పార్టీ తరఫున ఒక స్థానికులుగా మేమందరం కూడా ఈ ఒక్క విన్నపాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి